ప్రార్థన చేయటానికి బలము లేదు, శక్తి లేదు. ఆ 10 రోజులు వరుసగా 3, 4, 5 కన్నీటి ప్రార్థనతో, ఇంతకుముందు ఏదైతే చెప్పిందో ఆ నెల రోజులు ప్రతి ఒక్కరు ఇంట్లో తినడానికి కూడా తిండి లేని పరిస్థితి మాకు వచ్చింది. అప్పుడు రోజు కుటుంబ ప్రార్థన పెట్టుకునేటప్పుడు వాక్యం చెప్పడానికి నాకు అనుభవం లేదు. దాని గురించి టోటల్గా బైబిల్ గురించి నాకు ఏం తెలియదు. మేము వచ్చి ఇది 9 నెలలు క్రిస్టియన్గా, డాడీకి యాక్సిడెంట్ అయిన తర్వాత ఇప్పటికి కూడా నాకు బైబిల్లో ఎవరు ఏం రాశారు అన్నది కూడా తెలియదు. రోజు ప్రార్థనలో ఇక్కడ ఉన్న అశ్విని మరి ఇక్కడ తెలిసిన వాళ్ళు సీనియర్ క్రైస్తవులు వాళ్ళు మాత్రమే మాకు వాక్యం చెప్పేవారు. ఆ రోజులలో మాకు వాక్యం చెప్పడానికి ఎవరు లేరు. అందరూ హాస్పిటల్ పాలై ఉన్నారు. కన్నీటి ప్రార్థన చేస్తున్నాం, వాక్యం చెప్పడానికి ఎవరు లేరు. ఆ సమయంలో దేవుడు నాకు కలలోకి వచ్చి కనిపించలేదు, కానీ ఒక స్వరముతో నేను చెప్పాలనుకుంటున్న నాలో తపన ఉన్నది. వాక్యం చెప్పాలి, ఎలాగైనా సరే అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పాలి అనుకున్నా. దాని ప్రకారమే నాకు ఆ దేవుడు చక్కని స్వరంతో రోమా 8వ అధ్యాయం 31, 32 ప్రకారం దేవుడు మన పక్షం ఉండగా మీకు విరోధి ఎవడు? హల్లెలూయా కదా. దేవుడు మన పక్షము ఉండగా మనకు విరోధి ఎవరు? నేను చాలా భయపడుతున్నాను, నాకు చెప్పొస్తుందా లేదా, నాకు బైబిల్ గురించి మొత్తం తెలియదు, చెప్పాలి ఎలాగైనా సరే, నాలో తపన. ఇంకోటి 32వ వచనం, దేవుని చేత ఏర్పరచబడిన వారి నింద మోపు వాడేవాడు, నీతిమంతులుగా తీర్చేది ఆ యెహోవానే. ఆమేన్. ఆ సమయంలో నాకు ఈ రెండింటి ద్వారా నేను భయపడుతున్నాను. అయ్యో తప్పు చెప్తే నీకు తెలిసి చెప్పినావా తెలియక చెప్పినావా వాక్యం మా క్రైస్తవుల సంఘస్థులు అంటారేమో. నాలో వేదన, నాలో భయం, ప్రతి ఒక్కటి కూడా నన్ను నేను క్వశ్చన్ చేసుకున్నా. ఆ టైంలో మంచి స్వరంతో కలలో కూడా మొన్న అన్నయ్య సెకండ్ డే నిన్న దేవుని మాటలను అన్నయ్య ద్వారా నన్ను పిలిచిన దేవుడు. హల్లెలూయా. ఇక్కడ ఉన్న పురుషులలో దేవుడు రోమా 8:31-32 ప్రకారం కలలో మీకు వచ్చి మాట్లాడిండు అని చెప్పిండు అన్నయ్య. నిజంగా దేవుడికి మహిమ కలుగును గాక. నేనైతే కేవలం అన్నయ్యకు చెప్పలేదు కానీ ఎవరికి చెప్పలేదు. ఇక్కడ ఉన్నా లాస్ట్ డే సాక్ష్యం చెప్తా అనుకున్నా, బట్ అంతకు ముందే దైవ సేవకుల ద్వారా నా నుండి మాట్లాడిండు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. నేనైతే ఏ ఒక్కరికి కూడా చెప్పలేదు. నేను నా కళ్ళలోకి వచ్చిందని ఏ ఒక్కరికి కూడా చెప్పలేదు, కానీ అన్నయ్య నన్ను పేరు పెట్టి పిలిచిండు. హల్లెలూయా. అప్పుడు అనుకున్నా, ఆ నైట్ నాకు దేవుడు యెషయా 61 ప్రకారం లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించాడు. హల్లెలూయా. నాకు గొప్ప ధైర్యం వచ్చింది. నన్ను దేవుడు ఎన్నో ప్రేచరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించను అని నాకు బలం ఇచ్చిండు. ఆ రోజు నుంచి నేను తప్పకుండా ఆ వాక్యంలో లీనమై చర్చిలో కానీ మరి ఎవరైతే హాస్పిటల్ ఉన్న సంఘస్థులు కానీ ఇంటికి వచ్చిన తర్వాత రోజు కుటుంబ ప్రార్థన పెట్టుకుంటున్నాం. అందులో వాక్యంలో లీనమై నాకు తెలియదు కానీ ఆ టైంలో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నన్ను మా సంఘస్థులు క్వశ్చన్ వేసిండు, ఇన్ని రోజులు వాక్యం చెప్పలేదు, ఇప్పుడు
ఒక పాస్టర్ గా ట్రైనింగ్ చేసి వచ్చినట్టుగా వాక్యాన్ని వివరిస్తున్నావు, ప్రిపేర్ అవుతున్నావా? నేను ప్రిపేర్ అవ్వట్లేదు, నేను బైబిల్ చదవట్లేదు. వాస్తవానికి ఆ టైంలో నాకు ఎప్పుడైతే వాక్యం చెప్పాలనుకుంటున్నానో ఆ టైంలో దేవుడు నాలో ఉండి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇది నేను అనుకునేటోని అంటే క్రిస్టియన్ నేను కాకముందు దేవుడు మాట్లాడతాడా, పిలుస్తాడా, ప్రేయర్ చేయగానే ఉరికేస్తారు, బాడీ షేక్ అవుతుంది. ఎందుకు అంటే నేను స్టూడెంట్ కాబట్టి సైన్స్ గా ఆలోచిస్తే నాకు క్వశ్చన్స్ నాకే వచ్చేవి. కానీ నిన్న మార్నింగ్ నన్ను పిలిచినప్పుడు నేను ఎత్తున్నానో నాకు తెలియదు, నా బాడీ మొత్తం నా లైఫ్ లో ఫస్ట్ టైం చెమటలతో మొత్తం షేక్ అవ్వకుండా నాకు తెలియకుండానే షేక్ అయిపోయింది. హల్లెలూయా. హల్లెలూయా. అదే పరిశుద్ధాత్మ తాకిడి. అర్థమైందా? అప్పుడు నిన్న అనుకున్నా, దేవుడు గొప్పవాడు. ఒక స్టూడెంట్ గా ఉండి ఇదంతా నిజమా కాదా అన్న నా డౌట్ ను నిన్నటితో నాకు నా ఏవైతే డౌట్స్ ఉన్నాయో అది నా రూపంలోనే నాకు డైరెక్ట్ గా దేవుడు నాతో మాట్లాడిండు. హల్లెలూయా. చప్పట్లు కొడదాం. దేవుడు వట్టి పాత్రను మహిమగల పాత్రగా చేసుకుంటాడు. అవునా? ఆ సహోదరుల్లో ఉన్నటువంటి తపన, ఆందోళన గమనించిన దేవుడు మరి పాస్టర్ గారి ద్వారా మాట్లాడి మరి ఆ ప్రవచనాన్ని ఆ బిడ్డ పట్ల నెరవేర్చాడు దేవుడు కదా. మాకైతే ఏమీ తెలీదు, మేము ఇక్కడికి రావడము ఫస్ట్ టైం. మాకు కూడా ఒక కళని చూపించాడు. మేమిద్దరం కూడా వేరువేరుగా దర్శనాలు చూడడం జరిగింది ఈ ప్రాంతం గురించి. పాస్టర్ గారు అన్నారు, మీరు రాగలరా, మరి చాలా పల్లెటూరు, మరి అక్కడ మీటింగ్స్ పెట్టేది ఉంది, చాలా మందికి వాక్యము లేక ఎంతో అల్లాడుతున్నారంట అక్కడ, మీరు వస్తారా? అవకాశం ఇచ్చిన వెంటనే నేను వస్తా, నేను ఎందుకు రాను? అడవికైనా వస్తా, అరణ్యంలోకైనా వస్తా. ఆ ప్రజల్ని రక్షించడమే నా ముఖ్య బాధ్యత. అవునా? కాబట్టి నేను వెంటనే ఒప్పుకోవడము, దాని గురించి ప్రార్థన చేయటం జరిగింది. ఈ ప్రాంతం గురించి నేను ప్రార్థన చేసినప్పుడు చాలా మంది చీకట్లో ఉన్నట్టు చూపించాను. అమ్మో, నేనైతే వెనకాడను, నువ్వు ఏ డేట్లు పెట్టినా సరే నేను రావడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాను. తనకు కూడా దేవుడు చూపించాడు, నాకు కూడా దేవుడు చూపించాడు. అందుకే మేము బలంగా నిర్ణయం తీసుకొని ఇక్కడికి రావడము జరిగింది. అది తమ్ముడు గురించి, మీ అందరి గురించి దేవుడు ఇక్కడ పంపించాడు. ఇప్పుడు లక్ష్మి కూడా చెప్పింది కదా, అసలు వాక్యం చెప్పే వాళ్ళే లేరు అని. అసలు ఎంత బాధల్లో వేదంతో చీకటంటే అదే అన్నమాట. కాబట్టి దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు కాబట్టి ఈ ప్రాంతానికి మమ్మల్ని నడిపించి మీ బాధలు తీర్చాడు. హల్లెలూయా. 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 తమ్ముడిచ్చిన సాక్ష్యము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.